నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ నేను రాణి సప్తగిరుల సౌరభం కలియుగ వైకుంఠంలో ఆధ్యాత్మిక సంబరాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి సాయంత్రం ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. వెంకన్న వైభవం చూసేందుకు రారండి. ఈ సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి సమక్షంలో గరుడ ధ్వజం ఎగురవేయబడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొంటారు. వేదగానాలు మంగళ వాయిద్యాల మధ్య సకల దేవతలను ఆహ్వానిస్తూ బ్రహ్మోత్సవాలు శుభారంభం. విద్యుత్ దీపాల వెలుగులతో వెంకటాద్రి విరాజిల్లుతోంది. పుష్పాల సోయగాలతో సప్తగిరులు సుగంధ సౌరభాలతో మునిగిపోతున్నాయి. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు శ్రీ మలయప్ప స్వామి వివిధ వాహనాలపై 4 మాడ వీధుల్లో దివ్య దర్శనం కల్పిస్తారు. 2 లక్షల మంది భక్తులు గ్యాలరీలలో కూర్చుని ఈ వైభవాన్ని తిలకిస్తారు. మొదటి రోజు రాత్రి శ్రీవారు పెద్దశేష వాహనంపై ఆదిశేషునిగా భక్తులను అనుగ్రహిస్తారు. రెండో రోజు ఉదయం చిన్న శేష వాహనంపై వాసుకిగా, రాత్రి హంస వాహనంపై సరస్వతీమూర్తిగా దర్శనమిస్తారు. ఈ వాహన సేవలు దాస్య భక్తి, జ్ఞాన వైరాగ్యం, శరణాగతిని సూచిస్తాయి. మూడో రోజు ఉదయం సింహ వాహనంపై నరసింహ అవతారంగా, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై చల్లని శ్రీనివాసునిగా దర్శనం. 4వ రోజు కల్పవృక్ష వాహనంపై కోరిన కోరికలు తీర్చే దేవునిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఈ దర్శనం భక్తులకు సకల శుభాలను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. 5వ రోజు రాత్రి గరుడ వాహనంపై శ్రీవారి దివ్యమంగళ రూపం భక్తులను పరవశింపచేస్తుంది. 6వ రోజు హనుమంత వాహనంపై రామావతారంగా, స్వర్ణరథంపై శ్రీనివాసునిగా దర్శనం. గరుడ సేవలో గోవిందా గోవిందా నామస్మరణతో సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. 9వ రోజు ఉదయం చక్ర స్నానంతో యజ్ఞఫలం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగుస్తాయి. టీటీడీ బోర్డు 4500 మంది పోలీసులు, 6000 మంది ఉద్యోగులతో భక్తులకు అనుకూలమైన ఏర్పాట్లు చేసింది. దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం అందరిపై ఉండాలని కోరుకుందాం. గోవిందా గోవిందా నామస్మరణతో తరిస్తూ ఆ బ్రహ్మాండ నాయకుని చరణాలపై దృష్టి సారిద్దాం.